వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 11 పెట్టుబడిదారీ సమాజం. మొదటి భాగం. మనం నేడు నివసిస్తున్నది వర్గ సమాజం. పీడన, దోపిడీ ఈ వర్గ సమాజ లక్షణాలు. వర్గం అనేది ఉత్పత్తి సాధనాలపై ఒకే విధమైన పని చేసే వ్యక్తుల సమూహం. సమాజంలో యావత్తు భూమిని స్వాధీనం చేసుకుని దాని మీద అధికారం చలాయించే అందర్నీ కలిపి భూస్వామ్యవర్గం అంటారు. మిగిలిన జనం నిర్బంధంగా భూమిపైన వ్యవసాయం చేస్తారు. ఈ రకంగా పొలం మీద పనిచేసే వారందరినీ రైతు వర్గం అంటారు. అదేవిధంగా సమాజంలో కార్ఖానాలు, ఫ్యాక్టరీలు కలిగి ఉండేవారు మిల్లు యజమానులు. ఆ ఫ్యాక్టరీలలో, కార్ఖానాలలో కూలికి పనిచేసే వారు కార్మికులు. మొదటి వర్గం పెట్టుబడిదారీ వర్గం. రెండవది కార్మిక వర్గం. వారినే ప్రొలిటేరియన్స్ అంటారు. ఇలా చూసినట్లయితే సమాజంలో వేరువేరు ప్రయోజనాలతో ఉండి భిన్నంగా ఉండటం మాత్రమే కాక పరస్పర విరుద్ధంగా వర్గాలు ఘర్షణ పడుతూనే ఉన్నాయి. నేటి మన సమాజంలో ఒకవైపు ఇతరుల శ్రమ ఫలితం వల్ల లాభం పొందేవారున్నారు. రెండవ వైపున తమ శ్రమ ఫలితాన్ని పూర్తిగా పొందలేని వారున్నారు. స్వయంగా ఏ విధమైన శ్రమ చేయకుండా ఇతరుల శ్రమను దోచుకునే వారిని పీడించే వర్గంగానూ, శ్రమ చేసే వారిని పీడిత వర్గంగానూ పిలుస్తారు. పీడన దృష్టితో సమాజం 2 పెద్ద భాగాలుగా విభజితమైంది. ఒకవైపున జమీందారులు, పెట్టుబడిదారులు, వీళ్లనే పీడించే వర్గం అంటాం. రెండవ వైపున కార్మికులు, రైతులు ఉన్నారు. వీరినే పీడిత వర్గంగా పిలుస్తాం. ఈ 2 వర్గాలకి మధ్యగా ఒక మధ్యమ వర్గం ఉంది. ఈ మధ్యమ వర్గంలో పై వర్గం 1, క్రింది వర్గం 1 ఉన్నాయి. ఈ పై వర్గం అనేది ప్రభుత్వంలోనూ, కంపెనీలలోనూ ఉండే పెద్ద ఆఫీసర్లు, పెద్ద పదవుల్లో ఉన్నవారు, పెద్ద పెద్ద ప్లీడర్లు మొదలైనవారు ఉంటారు. వీరు పీడించే వర్గానికి సన్నిహితంగా ఉంటారు. వారి మీద ఆధారపడతారు. ఆఫీసులలో పనిచేసేవారు గుమస్తాలు, చిన్న వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు మొదలైనవారు క్రింది వర్గానికి చెందుతారు. వీరిని తెల్ల చొక్కా కార్మికులు అనవచ్చు. అవటానికి పేదవారే అయినా తమను పేదవారని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. పెద్దవారితో కలిసి మెలిసి తిరగడానికి, అలాంటి అవకాశాలు దొరికినప్పుడు ధన్యులమైనట్టుగా భావిస్తారు. ఆర్థిక దృష్టితో చూసినట్లయితే వీరు కార్మికులకి, రైతులకి దగ్గరగా ఉంటారు. కానీ మానసికంగా చూసినట్లయితే పీడించే వర్గానికి దగ్గరగా ఉంటారు. అందుచేతనే విప్లవ పోరాటాలలో వీళ్ల స్థితి మధ్యస్థంగా ఊగిసలాడే వర్గంగా, డొల్లు పుచ్చకాయలా చెప్పడం జరిగింది. వీరు ఎటు బలంగా ఉంటే అటు మొగ్గు చూపుతారు. ఈ వర్గంలో కొందరు స్వార్థాన్ని వదులుకుని విప్లవ వర్గ ప్రయోజనాలకి తమని అంకితం చేసుకుంటారు. రైతు, కార్మిక సంఘాల్లో, విప్లవ పార్టీల్లో పనిచేసేవారు ఇటువంటి వారు. ప్రారంభ శీర్షిక: సమాజంలో వర్గాలు తొలి నుంచి ఉన్నాయా? సమాజంలో మొదటి నుంచి వర్గాలున్నాయనడం తప్పు.
చరిత్ర ప్రారంభ దినాలలో మానవులు చిన్న చిన్న బృందాలుగా ఉండేవారు. వాళ్ళని గుంపులుగా పిలిచేవారు. ఆ గుంపులో అందరూ కలిసికట్టుగా పనిచేసుకునేవారు. తమ సమిష్టి కృషి ఫలితంగా దొరికినటువంటి ఆహారాన్ని అందరూ సమిష్టిగానే కలిసి అనుభవించేవారు. ఆనాడు వాళ్ల వద్ద కట్టెలు, రాళ్లు మినహా వేరే పనిముట్లు ఉండేవి కాదు. అందుచేత చాలీచాలని మోటు పనిముట్లు, ఆయుధాలతో మనిషి ప్రకృతి శక్తులతో పోరాడి సమిష్టిగానే నిలబడగలిగేవాడు. అతనికి సామూహికంగా కలిసి మెలిసి పనిచేసుకుని బ్రతకడం మినహా మరో మార్గాంతరం లేదు. దీనినే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని అంటారు. ఒకనాడు సమాజంలో వర్గాలు లేని రోజులున్నాయని మనకి స్పష్టమవుతోంది. ఒక్క దోపిడీగాడు లేదు. వాడికి బానిస లేదు. మానవులందరూ సమానులుగానే ఉన్నారు. కొంతమంది పెట్టుబడిదారీ చరిత్రకారులు మొదట్నుంచి వ్యక్తిగత పెట్టుబడి ఉందని, దాన్ని రుజువు చెయ్యాలని తంటాలు పడుతున్నారు. ఈ సమాజం ఎంత పురాతనమైనదో, పెట్టుబడి విధానం కూడా అంతే పురాతనమైనదని అంటారు. మరి కొంతమంది జంతువుల్లో కూడా ఈ వ్యక్తిగత పెట్టుబడి భావన ఉందని, అది సహజమైందని చెప్పడానికి అవస్థలు పడుతున్నారు. వారి వాదమేమంటే సంపాదన, కూడబెట్టడం భగవంతుని సృష్టిలో జంతువులక్కూడా ఉందంటారు. చీమలు ఆహారాన్ని పోగు చేసి భద్రపరచుకోవడం ఆస్తి సంపాదన కాకపోతే మరేమిటంటారు? కాని ఈ పెద్ద మనుషులు, చీమలు ఆహారాన్ని అమ్మి లాభాలు సంపాదించడం లేదని, అలాగే బ్లాక్ మార్కెట్ చెయ్యడం లేదని మర్చిపోతున్నారు. అసలు విషయానికి ఏమిటంటే ఈ పెట్టుబడిదారీ ప్రచారకులు కమ్యూనిజం పేరెత్తితేనూ, వ్యక్తిగత పెట్టుబడి విధానాన్ని రద్దు చేయడం అంటేనూ హడలిపోతున్నారు. అందుకు మన కళ్ల ముందున్న విషయాలను తప్పుగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్నిబట్టి సమాజ ప్రారంభ దినాల్లో వర్గాలు లేవని, వర్గరహిత సమాజం ఉండేదని స్పష్టమవుతున్నది. తదుపరి శీర్షిక ఎప్పటి నుంచి వర్గాలు ప్రారంభమైనాయి? పైన మనం చూసినట్లుగా ప్రారంభంలో మనిషి వద్ద కట్టెపుల్ల, రాతి ముక్క తప్ప పనిముట్టని చెప్పదగిన ఏ వస్తువూ ఉండేది కాదు. కానీ కాలక్రమేణా తన అవసరాలననుసరించి నూతన పనిముట్లు కనిపెట్టడం, ఇతర వస్తువుల కొరకు ప్రయత్నించడం జరిగింది. నిప్పును వాడుకోవడం, పశువుల్ని పెంచడం, మట్టి పాత్రల్ని చేసుకోవటం, మొక్కల్ని మొలిపించడం నేర్చుకున్నాడు. మొక్కలు మొలిపించడం అంటే వ్యవసాయం చేయడానికి మొదటి అడుగు. వేరువేరు గుంపులు వేరువేరు వృత్తుల్ని చేపట్టినవి. ఒక గుంపు పశువుల్ని మేపటం నేర్చుకున్నది. నేటికి కూడా గిరిజనులు, బంజారాలు పశుపాలన చేస్తున్నారు. మరో గుంపు వ్యవసాయం మొదలు పెట్టింది. అప్పుడు గతం కంటే అధికంగా పని అవసరం అయింది. గుంపుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ యుద్ధాలు పనిచేసే వారి కొరతను తీర్చేవి. మొదట శత్రువుల్ని బంధించి చంపేసేవారు. ఇప్పుడు వాళ్లని బానిసలుగా పట్టుకుని వాళ్లతో పని చేయించుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా పని విభజనతో పాటు సమాజంలో కూడా విభజన జరిగింది. సమాజం రెండు వర్గాలుగా చీలిపోయింది. యజమాని, బానిస, దోపిడీ చేసేవాడు, దోపిడీకి గురయ్యేవాడు. ఇప్పుడు సమాజంలో ఇతరుల శ్రమ మీద జీవించే ఒక వర్గం ఉనికిలోకి వచ్చింది. ఆ విధంగా నాటినుంచి వర్గసమాజం ప్రారంభం అయింది. బానిస యుగం నుంచి నేటి వరకు ఒక వర్గం మరొక వర్గాన్ని పీడించడం అనేది కొనసాగుతున్నది. అయితే ఈ దోపిడీ రూపాలు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. మొదట బానిస విధానం ఉంది. తరువాత అర్ధ బానిస విధానం వచ్చింది. అది జమీందారీ యుగం నాటి ఒక దోపిడీ రూపం. ఆ తర్వాత నేటి దోపిడీ రూపం కూలీలతో శ్రమ చేయించుకుని అదనపు విలువను పొందటంగా మారింది. ఈ దోపిడీ పెట్టుబడిదారీ దోపిడీ. తదుపరి శీర్షిక బానిస సమాజంలో సామాజిక సంబంధాలు. బానిస విధానం లో బానిసలను యజమాని ఆస్తిగానే భావించేవారు. ఇల్లు, భూమి, పశువులను, గుర్రము, ఎద్దు మొదలైనవి కలిగి ఉన్నట్టే బానిసలను కూడా యజమాని కల్గి ఉండేవాడు. యజమాని ఆస్తిలో భాగం అయినందువల్ల బానిస చనిపోతే యజమానికి నష్టం. అందువల్ల ఎద్దులకి, గుర్రాలకి, పశువులకు మేతపెట్టి మేపినట్టే బానిసకు కూడా యజమాని తిండి పెట్టాల్సి వచ్చేది. బానిస చచ్చిపోతే యజమాని ఆస్తి తగ్గిపోతుంది. గుంపుల మధ్య జరిగే యుద్ధాల్లో ఓడిపోయిన గుంపుల్లోని మనుషులను బానిసలుగా చేసుకునేవారు. కాని కాలం గడిచిన కొద్దీ బానిసలను సంపాదించడానికి కూడా యుద్ధాలు జరిగేవి. బానిసలను బజారు సరుకుగా కూడా వాడుకోవడం మొదలైంది. వేలకొలది బానిసలను బంధించి బజారుకు తెచ్చి అమ్ముతుండేవారు. ఆ విధంగా బానిసల జీవితం చాలా చవకైపోయింది. జంతువుల కంటే కూడా వారు చవకైపోయారు. ఈ
ఈ జీవితంతో విసిగిపోయి భరించలేక బానిసల తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఈ తిరుగుబాటు యుద్ధాలతో బానిస విధానాన్ని, దాని పునాదుల్ని కుదిపివేశారు వారు. కానీ దానితో దోపిడీ అంతం కాలేదు. బానిస విధానం ద్వారా జరిగే దోపిడీకి బదులు మరొక నూతన దోపిడీ విధానం వచ్చింది. బానిస విధానం స్థానాన్ని జమీందారీ సమాజం ఆక్రమించింది. జమీందారీ సమాజంలో కొద్దిమంది యజమానులు అసంఖ్యాకులైన రైతులను దోపిడీ చేసేవారు. ఈ జమీందారులను సామంతులని, భూస్వాములని అనేవారు. వారు మొత్తం సాగు భూముల మీద అధికారం చెలాయిస్తూ రైతులకు దున్నుకునే హక్కు ఇచ్చారు. అందుకుగాను రైతులు జమీందార్లకి అన్ని రకాల చాకిరీలు చేయవలసి వచ్చేది. వ్యాపారస్తుల నుండి తమ విలాసాలకి, అవసరాలకి కొనే వస్తువులకు జమీందార్లకి చాలా డబ్బు అవసరం వచ్చింది. అందుకొరకు రైతుల పంట నుండి వారు అధిక భాగం బలవంతంగా తీసుకునేవారు. వ్యాపార వస్తువుల ధరలు పెరిగిన కొద్దీ, జమీందార్ల అవసరాలు పెరిగిన కొద్దీ రైతులను పీడించి పంటలు దోచుకోవడం కూడా పెరిగింది. ఈ విధానం వల్ల అర్ధ బానిసలు అనే వర్గం పుట్టుకొచ్చింది. అర్ధ బానిసలపై దోపిడీ, పీడన భయంకర రూపం దాల్చింది. రైతుకి మొదట్లో కొద్దిపాటి స్వతంత్రం ఉండేది. నేడు పూర్తిగా రైతు భూమికి బంధితుడై జమీందారు ఆస్తిగా తయారయ్యాడు. భూమి అమ్మినప్పుడు ఆ భూమిలో ఉండే చెట్టు, నుయ్యి, ఇల్లు అవి కూడా అమ్మకం అయిపోయినట్టుగా రైతులు కూడా పొలంతో పాటు ఇతరులకు స్వాధీనం అయ్యేవారు. భూమితో పాటు భూమి దున్నుకునేవారు కూడా భూమికి బందీలుగా ఉండేవారు. పొలం విడిచిపెట్టి పారిపోవడం చట్టవిరుద్ధమైన చర్యగా ఉండేది. తర్వాత కాలంలో జమీందారులు భూముల్నుండి రైతులను వేరు చేశారు. వారి కమతాలకు పరిమితి విధించారు. రైతుల్నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని స్వంత కమతంగా, సేరిగా చేశారు. ఆ కమతాలలో ఆ రైతుల చేత బలవంతంగా పనిచేయించుకోవడం మొదలుపెట్టారు. వెట్టి చాకిరీ చేయించుకోవడం ప్రారంభం అయింది. రైతు వారానికి 3-4 రోజులు జమీందారు పొలంలో పనిచేయాల్సి వచ్చేది. ఈ దోపిడీ బాధలు పెరిగిన కొద్దీ దీన్ని భరించలేక రైతాంగం కూడా తిరుగుబాటు మార్గం పట్టింది. దాదాపుగా అన్ని దేశాల చరిత్రలో ఈ జమీందారీ దోపిడీకి, ఈ సామంత విధానానికి వ్యతిరేకంగా రైతులు తిరుగుబాట్లు, పోరాటాలు చేసిన నిదర్శనాలు ఉన్నాయి. అప్పుడప్పుడే తలెత్తుతున్న పెట్టుబడిదారులు అభివృద్ధి చెందడానికి ఈ జమీందారీ వ్యతిరేక రైతాంగ పోరాటాలు చక్కగా ఉపయోగపడ్డాయి. వీళ్లు ఈ రైతాంగ పోరాటాలకి నాయకత్వం వహించారు. అయినా తిరుగుబాట్ల వల్ల కూడా దోపిడీ అంతం కాలేదు. ఈ పెరుగుతున్న పెట్టుబడిదారులు ఈ సంఘర్షణ వల్ల లాభం పొందుతూ మరొక విధమైన దోపిడీ విధానాన్ని రుద్దారు. ఈ కొత్త వ్యవస్థకే పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అని పేరు. తదుపరి శీర్షిక పెట్టుబడిదారీ సమాజం పుట్టుక. ఇంతకు ముందు దోపిడీ యొక్క వివిధ రూపాల గురించి వివరించాను. దోపిడీ పద్ధతి ఉత్పత్తి విధానంపై ఆధారపడి ఉంది. ఉత్పత్తి విధానం మారడం బట్టి దోపిడీ పద్ధతి కూడా మారిపోతుంది. ఉత్పత్తి 2 రకాలుగా ఉంటుంది. 1 స్వాభావికమైన ఉత్పత్తి, 2 అమ్మకానికి చెందిన ఉత్పత్తి. తమ అవసరాలు తీర్చుకోవడానికి వస్తువులను ఉత్పత్తి చేయడం స్వాభావిక ఉత్పత్తి. తిండి కొరకు ఆహార ధాన్యాలు పండించడం, ప్రత్తి పండించి నేసుకోవటం. గృహిణి దారం వడకటం, ఆ ముతకదారంతో భర్త మగ్గం మీద ముతక బట్టలు నేసుకోవడం, ఆ బట్టలతో ఆడవాళ్లు చొక్కాలు మొదలైన దుస్తులు తయారు చేయడం చేస్తుండేవారు. దీన్నే స్వాభావికమైన ఉత్పత్తి అంటారు. బానిస విధాన కాలంలో ఈ స్వాభావిక ఉత్పాదన ప్రధానంగా ఉండేది. ఆ సమాజంలో వ్యాపారానికి ప్రధానమైన స్థానం లేదు. అధిక సంఖ్యాకులు తమ అవసరాల కొరకే సరుకులు తయారు చేసుకొనేవారు. అందుచేత ఇతరులు తయారు చేస్తున్న వస్తువుల అవసరమే అంత ఉండేది కాదు. అలాంటప్పుడు వస్తువుల వ్యాపారానికి అవకాశం ఉండేది కాదు. అర్ధ బానిసల, భూస్వాముల కాలంలో వ్యాపారం అసలే జరిగేది కాదని అర్థం కాదు. దానికి విశేష ప్రాధాన్యత మాత్రం లేదు. కాలం గడిచిన కొద్దీ పని విభజన జరిగి వేరువేరు ప్రజలు, వేరువేరు వృత్తులు స్వీకరించిన తర్వాత ఇతరులు తయారు చేసినటువంటి వస్తువుల అవసరాలు ఏర్పడ్డాయి. కుండలు తయారు చేసేవాడు కుండలే తయారు చేసేవాడు. అతను బట్ట, తిండి, చెప్పులు మొదలైన వాటి కొరకు ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ స్థితి వచ్చిన తరువాత ప్రతివాడు తాను తయారు చేసిన వస్తువులు ఇచ్చి ఇతరులు తయారు చేసిన వస్తువులను తీసుకొనేవాడు. అప్పుడే సమాజంలో వస్తు మార్పిడి ప్రాధాన్యత వహించింది. ప్రారంభంలో ఒక గుంపులో జనం మరొక గుంపుతో వస్తు మార్పిడి చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ఆ గుంపులో కూడా వస్తుమార్పిడి చేసుకునేవారు.
ఆ రోజుల్లో వీరి సామాన్లకి వారి సామాన్లు మార్పిడి చేసుకునేవారు. వస్తు మార్పిడి పెరిగే కొలదీ మారకపు సాధనం అవసరం ఏర్పడింది. ప్రారంభంలో డబ్బు రూపం వెండి, బంగారాలలో ఉండేది కాదు. ఆ రోజుల్లో ఏ వస్తువుకి ఎక్కువ అవసరం ఉండేదో అదే డబ్బుగా చెలామణీ అయ్యేది. ఒక సమయంలో పశువులే డబ్బు రూపం ధరించాయి. గ్రామాలలో నేడు కూడా ధాన్యమే డబ్బు మాదిరిగా వినియోగపడుతోంది. ఈ డబ్బు నే మారకపు సాధనం అనేవారు. అంటే ఆ వస్తువుతో ఇతర వస్తువులన్నీ మారకం చేసుకొనేవారు. క్రమంగా వెండి, బంగారాలు మారక ద్రవ్యస్థానం తీసుకున్నాయి. ఆ తర్వాత నాణాలు వచ్చాయి. తమ కొరకు కాక బజారులో అమ్మడానికి, అంటే వస్తు మార్పిడికి, ఉత్పత్తుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దాన్నే వ్యాపార, వస్తువుల ఉత్పత్తి అంటున్నాం. ఉదాహరణకి చెప్పులు కుట్టేవాడు తాను కుట్టే చెప్పులు తాను తొడుక్కోవడానికే కాకుండా వాటిని బజారులో అమ్మి తనకు అవసర వస్తువులు కొనుక్కుంటాడు. దీన్ని వ్యాపార వస్తువుల ఉత్పత్తి అంటారు. వ్యాపార వస్తువుల ఉత్పత్తులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ వ్యాపార ఉత్పత్తి, మరొకటి పెట్టుబడిదారీ వ్యాపారపు ఉత్పత్తి. తదుపరి శీర్షిక సాధారణ వ్యాపారోత్పత్తికి, పెట్టుబడిదారీ వ్యాపారోత్పత్తికి తేడా ఏమిటి? సాధారణ వ్యాపారోత్పత్తిలో ఉత్పత్తి చేసేవాడు ఆ ఉత్పత్తి పరికరాలు సొంతంగా కలిగి ఉండి వాటికి యజమానిగా ఉంటాడు. అలాగే తయారుచేసిన సరుకు కూడా తనదిగానే ఉంటుంది. వాడు స్వయంగా శ్రమ చేస్తాడు. ఇతరుల శ్రమని కొనుక్కోడు. అంటే ఇతరులను దోచుకోవడం లేదు. ఉదాహరణకి చెప్పులు కుట్టేవాణ్ణి తీసుకోండి. అతని పనిముట్లు అతని స్వంతం. అతను తయారుచేసిన చెప్పులు అతని స్వంతం. అతను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. సాధారణ వ్యాపారోత్పత్తి పెట్టుబడిదారీ ఉత్పత్తికి ముందు దశ. పెట్టుబడిదారీ ఉత్పత్తికి మార్గాన్ని సుగమం చేస్తుంది. రైతు కూడా ఇదే విధంగా సాధారణ ఉత్పత్తిదారే. పెట్టుబడిదారీ ఉత్పత్తి దీనికి విరుద్ధం. ఇక్కడ పెట్టుబడిదారు కార్ఖానాలు, యంత్రం, పనిముట్లు, ముడిసరుకు సమకూర్చుకుంటాడు. కూలికి పనివాడిని పెట్టుకొని సరుకు తయారు చేస్తాడు. ఇక్కడ పనివాడికి పనిముట్లు స్వంతం కాదు. తాను తయారు చేసిన సరుకులకి తాను యజమాని కాదు. ఇక్కడ ఈ పనిముట్లు, ముడిసరుక్కి పెట్టుబడిదారుడు యజమాని. పనివాడిని దోచుకుంటాడు. సాధారణ వ్యాపారోత్పత్తిలో చేతిపనివాడు వస్తువులు బజారులో అమ్ముకుంటాడు. అమ్మకం వల్ల వచ్చిన డబ్బుతో అవసర వస్తువులు కొనుక్కుంటాడు. అందుకే ఆ వస్తువుని తయారు చేస్తాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తిదారు తన పెట్టుబడితో పనిముట్లు, ముడిసరుకు, శ్రమశక్తి అంటే కార్మికుణ్ణి కొనుక్కుంటాడు. వీటితో కార్ఖానాల్లో వస్తువులు తయారు చేయిస్తాడు. తిరిగి ఈ వ్యాపారపు వస్తువుల్ని మార్కెట్లో అమ్మివేస్తాడు. ఈ ఉత్పత్తి క్రమంలో వ్యాపార స్వభావమే మారిపోయింది. ఇక్కడ పెట్టుబడిదారుడు అమ్మకం కొరకే కొంటున్నాడు. పెట్టుబడిదారుని లాభం అనేది ఈ కొని అమ్మటంలోనే ఇమిడి ఉంది. పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టుబడి ఏ విధంగా సమకూరింది అనే విషయానికి తర్వాత వివరించడం జరుగుతుంది. తదుపరి శీర్షిక ప్రారంభంలో పెట్టుబడి ఎక్కడ నుండి వచ్చింది? వ్యాపారపు ఉత్పత్తులు పెరగడంతో వ్యాపారం పెరిగింది. దానితో ఒక వ్యాపారవర్గం తయారైంది. జమీందార్ల విలాసాలకి, విశ్రాంతికి అవసరమైన వస్తువులు తెచ్చి వారికి సరఫరా చేస్తూ వ్యాపారులు లాభాలు మిగుల్చుకోవడం ప్రారంభించారు. జమీందారీ వర్గం వ్యవసాయదార్లను పిండి, ఆ లాభాలు సంపాదిస్తారు. దీనితో పాటు వడ్డీ వ్యాపారం కూడా పెరిగింది. వ్యాపారస్తులు కూడా వడ్డీ వ్యాపారులుగా ఉండేవారు. జమీందార్లు, రాజులు మొదలైన పెద్దవారికి వ్యాపారస్తుల నుండి సరుకులు కొనుక్కోవడానికి చాలా ధనం అవసరమవుతుంది. వాళ్లు వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పులు చేస్తూ ఉండేవారు. వడ్డీ వ్యాపారుల వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉండేది. ఈ జమీందార్లు, రాజులు మొదలైన వర్గం ఈ వడ్డీలు కూడా రైతాంగం నుండి పిండి పీల్చేవారు. ఈ విధంగా రైతాంగం నెత్తురు పిండి వసూలు చేసిన ధనం జమీందారుల చేతుల నుండి వ్యాపారస్తుల, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోగవుతూ వచ్చింది. ఈ విషయానికి 300-400 సంవత్సరాల పూర్వం నాటిది. అప్పుడు యూరప్ ఖండంలో స్పెయిన్, పోర్చుగల్, హాలెండ్, ఇంగ్లండ్ మొదలైన దేశాలు అభివృద్ధి చెంది ఉన్నాయి. వాళ్లు సముద్ర వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇంతేకాకుండా సముద్రపు ఓడల దోపిడీలు కూడా పెట్టుబడి సంపాదనలో ఒక ముఖ్య భాగంగా ఉండేది. వ్యాపారం, వడ్డీ వ్యాపారం, యుద్ధాలు, దోపిడీలు మొదలైనవి కూడా పెట్టుబడి పోగుపడటానికి ముఖ్య సాధనాలుగా ఉండేవి. మరొక మాటలో చెప్పాలంటే బలప్రయోగం కూడా ప్రారంభ పెట్టుబడి సేకరించుకోవడానికి మార్గంగా ఉండేది.
ఎందుకంటే జమీందారీ వర్గం రైతాంగాన్ని నిర్బంధంగా దోపిడీ చేసి వ్యాపారస్తుల, వడ్డీ వ్యాపారస్తుల ధనదాహం తీర్చేది. భారతదేశానికి ఇంగ్లీషువాళ్లు వచ్చిన రోజులలో కూడా ఇదే విధమైన దోపిడీ పద్ధతులతో పెట్టుబడిని పోగు చేసుకున్నారు. 1757 నుంచి 1766 వరకు కేవలం 10 ఏళ్లలో భారతదేశం నుంచి 60 లక్షల పౌండ్లు దోచుకు వెళ్లారు. ఇంతేకాక లంచాలు, దొంగ వ్యాపారం కూడా బాగా సాగింది. ప్రారంభ పెట్టుబడి పోగు చేసిన మూల విధానాన్ని పైన గమనించాం. ఎప్పుడైతే దూర దేశాలతో వ్యాపారం సాగిందో ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం కూడా కలిగింది. కొద్ది స్థాయిలో చేసే వ్యాపారోత్పత్తులు సరిపోలేదు. ఈ పోగు చేసిన పెట్టుబడిని ఆ సమయంలో ఉపయోగించి పెద్ద పెట్టున ఉత్పత్తులను చేయడం ప్రారంభం అయింది. పెట్టుబడిదారీ ఉత్పత్తి, దాన్ని అనుసరించి పెట్టుబడిదారీ లాభాలు గుంజే పద్ధతి ప్రారంభం అయింది. పెట్టుబడిదారీ దోపిడీ మనిషి దోచుకునే విధానానికి ఆఖరి రూపం. పెట్టుబడిదారీ ఉత్పాదనలో పెట్టుబడిదారుడు కూలికి కార్మికుడిని పెట్టుకుని పని చేయిస్తాడు. పెట్టుబడిదారుకి బజార్లో తమ శ్రమశక్తిని అమ్ముకునే కార్మికుడు ఎక్కడ్నుంచి దొరుకుతాడనే సమస్య ఎదురైంది. చేతి వృత్తుల వారిని, రైతుల్ని నిరుద్యోగుల్ని చేయడం ద్వారా శ్రమనమ్ముకునే కార్మికులు తయారయ్యారు. ఒక చేతిపనివాడు, పొలంలో వ్యవసాయం చేసేవాడు, ఉత్పత్తి సాధనాలు కనుక తనకే స్వంతంగా ఉంటే పెట్టుబడిదారు దగ్గర కూలికి పనిచెయ్యడానికి ఎందుకు వస్తాడు? అందుకొరకు వారి చేతుల్నుండి ఉత్పత్తి సాధనాలన లాక్కోవాల్సిన అవసరం వచ్చింది. అందుచేత గత్యంతరం లేక తనకు మిగిలిన సంపద, అంటే పనిచేసే శక్తిని, శ్రమశక్తి అమ్ముకోవలసి వచ్చింది. ఇంగ్లండ్లో రైతాంగాన్ని అనేక నిర్బంధ పద్ధతులు ద్వారా భూముల నుంచి తరిమేశారు. గ్రామాలను తగుల పెట్టేసి పొలాలను పశువుల బీళ్లుగా మార్చివేశారు. వాళ్లను వృత్తులు చేసుకోకుండా నిరాధారం చేయడం కోసమే రైతాంగం పట్ల క్రూరంగా వ్యవహరించారు. పెట్టుబడిదారీ ప్రారంభ దినాల్లో దోపిడీ, దొంగతనాల ద్వారా కూడబెట్టిన డబ్బుతోనూ, లాఠీ బరిసెల సహాయంతోనూ, వృత్తి సాధనాలను, కొంపలను విడిచి వెళ్లిన నిరాశ్రయులైన మనుషుల సహాయంతో తమ జీవితాల్ని ప్రారంభించారనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. పెట్టుబడిదారులు మిల్లులు, ఫ్యాక్టరీల కార్మికులతో పనిచేయించుకొని ఏ విధంగా వారిని దోపిడీ చేస్తున్నది తెలుసుకుందాం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.